హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్లో మనకు బాగా భయపడిపోయిన ఒక అమ్మాయిని చూపిస్తారు. నిజానికి ఆమె తన గోడంలో చూసిన ఒక దృశ్యం వల్ల భయపడింది. ఒక ఇంట్లో యజమాని పిల్లిని చాలా కిరాతకంగా చంపేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పని చేసింది ఒక మనిషి కాదు, ఒక రోబోట్. ఈ రోబోట్ను తయారు చేసిన వ్యక్తి ఏడెన్ అనే ఒక సైంటిస్ట్. ఒక ప్రమాదంలో ఏడెన్ కొడుకు చనిపోయాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ బాధ నుండి అతను బయటకు రాలేకపోతుంటాడు. కానీ తన కొడుకు జ్ఞాపకార్థం తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక రోబోట్ను సృష్టిస్తాడు. ఈ రోబోట్కు తన కొడుకు పేరు పెడతాడు. దాని పేరు రాబిన్. ఈ సినిమా పేరు కూడా ఇదే. రోబోట్ చెయ్యి కదలడం చూసి అతను ఆశ్చర్యపోవడమే కాకుండా చాలా సంతోషిస్తాడు. అతను ఆ రోబోట్ను తన కొడుకు రాబిన్ లాగే చూసుకుంటాడు. తన జీవితంలో మళ్ళీ రాబిన్ వచ్చినట్లుగా అతనికి అనిపిస్తుంది. అతని జీవితంలో మళ్ళీ వెలుగు వచ్చినట్లుగా ఉంటుంది. కానీ అతను తయారు చేసింది ఒక యంత్రం మాత్రమే కాదు, మనుషుల్లా ఆలోచించడం కూడా మొదలుపెట్టిందని అతనికి తెలియదు. దీని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దానిలో ఎమోషన్స్తో పాటు ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అచ్చం మన రోబో సినిమాలో లాగనమాట. రాబిన్ ఆ పిల్లిని ఎందుకు చంపిందంటే తనను సృష్టించిన ఏడెన్ ప్రేమ పిల్లికి కూడా పంచుతున్నాడని దానికి అనిపిస్తుంది. ఇది దానికి నచ్చదు. ఎందుకంటే దానికి అసూయ కలుగుతుంది. అందుకే ఏడెన్ ప్రేమ మొత్తం తనకే దక్కాలని దారిలో అడ్డుగా ఉన్న పిల్లిని తొలగిస్తుంది. ఇక్కడ నుండి సీన్ షిఫ్ట్ అయ్యి లియో అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. అతను గత 5 ఏళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఈరోజు లియో ఆమెకు పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తాడు. ఇది విని అతని స్నేహితురాలు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. కానీ లియోపై చాలా పెద్ద అప్పు ఉందని, అప్పు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడూ అతనిపై ఒక కన్నేసి ఉంచారని ఆమెకు తెలుసు. అతని స్నేహితురాలు లియో పని గురించి అడిగినప్పుడు అతను ఆ మాటను దాటవేస్తూ, నేను నిన్ను నా అత్యంత సన్నిహిత స్నేహితుడికి పరిచయం చేయబోతున్నాను అని అంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఏడెన్. అతను లియోకు అంకుల్ అవుతాడు. వాళ్ళిద్దరు తొందరలోనే అతని ఇంటికి చేరుకుంటారు. వాళ్ళ మాటల మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన జ్ఞాపక శక్తి బలహీనపడిందని ఏడెన్ చెప్తాడు. అందుకే లియో తన అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడెన్ అతన్ని చాలాసేపటి తర్వాత గుర్తుపడతాడు. ఇప్పుడు వృద్ధాప్యం కారణంగా అతను సరిగ్గా నడవలేకపోతున్నాడు. అందుకే లియో స్నేహితురాలు ఏడెన్కు ఆసరా ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇదంతా మేడపై నిలబడి ఉన్న ఆ రోబోట్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు లియో మెట్ల దగ్గర ఉన్న ఫోటోను చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి కిటికీ వెనుక నుండి ఒక పెద్ద గర్జన లాంటి శబ్దం వినిపిస్తుంది. అతను ఆశ్చర్యపోతూ వెంటనే అక్కడికి వెళ్లి చూడటానికి ప్రయత్నించగా ఒక తెర వెనక చిన్న పిల్లాడి నీడని చూస్తాడు. కానీ అతను తలుపు తీయగానే ఆ పిల్లాడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఎక్కడా ఎవరూ లేనట్లుగా ఉంటుంది. అతను బయటకు రాగానే ఫైర్ ప్లేస్ దగ్గర ఒక వింత రోబోట్ కూర్చుని ఉండటాన్ని చూస్తాడు. దాన్ని చూసి లియో చాలా ఆశ్చర్యపోతాడు. కానీ ఇంతలోనే అతని స్నేహితురాలు కూడా అక్కడికి వస్తుంది. ఆమె కూడా ఆశ్చర్యంగా దాన్నే చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏడెన్ కూడా అక్కడికి వస్తాడు. అతను గర్వంగా వాళ్ళిద్దరికీ, ఇది రాబిన్ అనే రోబోట్, దీన్ని నేనే తయారు చేశాను, ఇది చాలా అద్భుతమైన రోబోట్ అని చెప్పడం మొదలు పెడతాడు. రాబిన్ ప్రత్యేకతను చూపించడానికి అందరినీ బయటికి వెళ్ళి తలుపు మూయమని చెప్తాడు. కానీ లియో స్నేహితురాలు తలుపును 3 సార్లు తట్టి లోపలికి వచ్చినప్పుడు అక్కడ రోబోట్ కనిపించదు. ఇది చూసి లియోకు ఇంట్లో ఇంకెవరో ఉన్నారని అనిపిస్తుంది. కానీ ఏడెన్ పని మనిషి వాళ్ళ నలుగురు తప్ప ఇంట్లో ఎవ్వరు లేరని నమ్మబలుకుతుంది. కొంత సమయం తర్వాత ఏడెన్ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. పని మనిషి వాళ్ళిద్దరితో కూర్చుని మాట్లాడడం మొదలు పెడుతుంది. నాకు ఏడెన్ గురించి ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. అతని కొడుకు చనిపోయినప్పటి నుంచి ఏడెన్ ప్రవర్తన చాలా వింతగా మారిపోయింది. నేను అతన్ని నా తండ్రిలాగే చూసుకుంటాను అని చెప్తుంది. తర్వాతి రోజు ఉదయం పని మనిషి పనికి రాలేదని తెలుస్తుంది. ఇన్నేళ్లలో ఆమె చెప్పకుండా సెలవు పెట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ విషయంతో ఏడెన్ ఆందోళన చెందుతాడు. అప్పుడే అతను రాబిన్ను చూస్తాడు. దాని ముఖానికి రక్తం అంటుకుని ఉంటుంది. అతనికి ఏదో తేడాగా అనిపిస్తుంది. నేరుగా అడగాలంటే అతనికి భయం వేస్తుంది. అందుకే ఏదో ఒక సాకు చెప్పి రాబిన్ను గౌడౌన్కు తీసుకెళ్తాడు. అతను రోబోట్ను తనిఖీ చేస్తున్నప్పుడు దానిలో పని మనిషి బట్ట ముక్కలు దొరుకుతాయి. ఇది చూసిన తర్వాత ఏడెన్కు చాలా కోపం వస్తుంది. అతను రాబిన్పై అరుస్తూ, ఇది నీ పనేనా, పని మనిషిని నువ్వే చంపావా అని అడుగుతాడు. కానీ దాని నుంచి ఎలాంటి సమాధానం రాదు. అది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలోనే ఏడెన్కు సమాధానం దొరుకుతుంది. ఇదంతా దాని పని అని అతను అర్థం చేసుకుంటాడు. అందుకే ఇప్పుడు రాబిన్ను ఆఫ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను కోపంగా రాబిన్ బ్యాటరీని తీసివేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ రోబోట్ బ్యాటరీ లేకుండా కూడా యాక్టివేట్ అవుతుంది. అదే రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇల్లంతా చీకటిగా ఉంటుంది. లియో మాత్రం ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏడెన్ ఇంట్లో దాచిన ఖజానా, డబ్బు జాడను కనుక్కోవడమే. ఆ డబ్బుతో తన అప్పు తీర్చొచ్చని ఆలోచిస్తూ ఉంటాడు. అతను చాలా వెతుకుతాడు. కానీ అతని చేతికి ఏమీ దొరకదు. అందుకే నిరాశతో వెనక్కి తిరిగి వస్తాడు. తర్వాతి రోజు ఉదయం ఏడెన్ రోబోట్ను తనిఖీ చేయడానికి గోడౌన్కి వెళ్తాడు. కానీ ఆశ్చర్యంగా అక్కడ రోబోట్ ఉండదు. అతని ఇంటికి తిరిగి వస్తుండగా
ఇంట్లో పైనుండి పియోనో శబ్దం వినిపిస్తుంది. అతను వెళ్లి చూస్తే అక్కడ రోబోట్ అద్దం ముందు నిలబడి తన కనురెప్పలను పదే పదే ఆడిస్తూ ఉంటుంది. ఇది మనుషులను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏడెన్ దాన్ని తనిఖీ చేసినప్పుడు అతను షాక్ అవుతాడు. బ్యాటరీ పవర్ లేకుండా ఈ రోబోట్ ఎలా పనిచేస్తుందని ఆలోచిస్తూ ఆందోళన చెందుతాడు. ఈ రోజు రాత్రి కూడా లియో మళ్ళీ ఖజానా కోసం ఇంట్లో వెతకడం మొదలు పెడతాడు. ఈసారి అతను పై గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక పెట్టె దానంతట అదే తెరుచుకుంటుంది. అతను దాన్ని తనిఖీ చేయగా అందులో కొన్ని పాత బొమ్మలు ఉంటాయి. వాటితో ఒకప్పుడు ఏడెన్ కొడుకు ఆడుకునేవాడు. అది తప్ప ఆ పెట్టెలో విలువైనవేమీ ఉండవు. అతను ముందుకు వెళ్లేలోపే ఏడెన్ అక్కడికి వచ్చి లియోను పట్టుకుని ఇవన్నీ ఆపమని చెప్తాడు. అతనికి నచ్చజెప్పి అంతా సద్దుమణిగిన తర్వాత లియో ఏడెన్ను అతని కొడుకు మరణం గురించి అడుగుతాడు. దానికి ఏడెన్, నేను ఊర్లో లేను. నేను తిరిగి వచ్చేసరికి నాకు నా కొడుకు గురించి తెలిసింది. కొంతమంది అతను నిప్పుల్లో కాలి చనిపోయాడని చెప్పారు. మరికొందరు అతను ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కానీ నిజం ఏంటంటే ఇప్పటికీ పోలీసులకు కూడా అసలు నిజం తెలియదు అని చెప్తాడు. ప్రమాదం తర్వాత ఏడెన్ జ్ఞాపశక్తి కూడా బలహీనపడింది. రాబిన్ నిజంగా చనిపోయాడా లేక ఇంకా ఏదో ఒక రూపంలో బ్రతికే ఉన్నాడా అనే ఆలోచన ఏడెన్ ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. తర్వాతి రోజు ఇద్దరు పోలీసులు ఏడెన్ ఇంటికి వస్తారు. పని మనిషి సోదరుడు చాలా ఆందోళనగా ఉంటాడు. ఎందుకంటే 2 రోజుల నుండి అతని సోదరి కనిపించడం లేదు. అందుకే అతను తన సోదరి అదృష్టమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు ఈ విషయం గురించి ఏడెన్ను ప్రశ్నించినప్పుడు నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడు పోలీసులు పని మనిషిని చివరిసారిగా ఈ ఇంటి గోడంలోనే చూశారు. ఆమె ఇంటికి వెళ్ళడానికి టాక్సీ డ్రైవర్ను కూడా పిలిచింది. కానీ టాక్సీ డ్రైవర్ చాలాసేపు వేచి చూసి వెనక్కి వెళ్ళిపోయాడు అని అంటారు. కానీ ప్రతిసారిలాగే ఏడెన్ ఈసారి కూడా తనకు ఏమీ తెలియదు అని చెప్తాడు. పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతారు. కానీ మనం ఇక్కడ ఒక విషయం చూడగలం. ఇంటి బయట దాక్కున్న పని మనిషి సోదరుడు దొంగచాటుగా గోడంలోకి వస్తాడు. అతను తన సోదరి ఫోన్కు కాల్ చేయగా రింగ్ లోపల నుండే వస్తుంది. శబ్దాన్ని అనుసరిస్తూ లోపలికి వచ్చిన అతను అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ అతని సోదరి శవం భయంకరమైన స్థితిలో పడి ఉంటుంది. పని మనిషి సోదరుడు ఏదైనా ఆలోచించే లోపే అతని వెనుక అకస్మాత్తుగా రాబిన్ రోబోట్ వస్తుంది. భయంతో అతని సోదరుడు పోలీసులకు కాల్ చేయబోతాడు. కానీ రాబిన్ ఒక పదునైన ఇనపరాడ్ను అతని వైపు విసరడంతో అతని ప్రాణాలు కూడా పోతాయి. ఆ తర్వాత అది ఏమీ తెలియనట్టు వెళ్ళి ఫైర్ ప్లేస్ దగ్గర కూర్చుంటుంది. ఇక్కడ ఏడెన్ మళ్ళీ దాని దగ్గరికి వచ్చి చెప్పు, పని మనిషిని నువ్వే చంపావా అని అడుగుతాడు. కానీ ఈసారి కూడా రోబోట్ నిశ్శబ్దంగా ఉంటుంది. అది కేవలం తన కనురెప్పలను ఆడిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అది ఒక గాజు ముక్క తీసుకుని ఒక పదాన్ని రాస్తుంది. దాన్ని చదివిన ఏడెన్ ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ సంభాషణ అంతా తలుపు దగ్గర నిలబడి ఉన్న లియో వింటాడు. అతను కూడా వచ్చి ఆ పదాన్ని చదువుతాడు. లియోకు ఎప్పటి నుంచో ఏడెన్ కొడుకు మరణంపై అనుమానం ఉంటుంది. అతను ఈ విషయంపై ఇంటర్నెట్లో పాత పోస్టులను చూస్తాడు. అప్పుడు అతనికి ఒక పాత రిపోర్టర్ పోస్ట్ కనిపిస్తుంది. అందులో ఒక పాత పార్టీ గురించి ప్రస్తావించి ఉంటుంది. అప్పుడు లియో ఆ పాత రిపోర్టర్తో మాట్లాడతాడు. లియో ఏడెన్ మేనల్లుడని తెలియగానే రిపోర్టర్ ఏమాత్రం సంకోచించకుండా ఏళ్ల క్రితం జరిగిన ఆ ప్రమాదం గురించి నిజం చెప్పేస్తాడు. అది రాబిన్ 11వ పుట్టినరోజు. ఏడెన్ అతని కోసం పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తాడు. కానీ అతను ఏదో అలర్ చేసినందుకు కొంతసేపు అతన్ని కింద బేస్మెంట్లో బంధిస్తాడు. కొంత సమయం గడిచాక అతన్ని బయటకు తీస్తాడు. కానీ అతను బయటకు వచ్చాక అతని ప్రవర్తన చాలా వింతగా మారిపోతుంది. అతను చాలా ప్రమాదకరంగా తయారవుతాడు. అతను మునుపటి పిల్లాడిలాగా అనిపించడు. అకస్మాత్తుగా రక్తపిపాసిలా మారి పార్టీకి వచ్చిన అందరిపై దాడి చేస్తాడు. అలా అతిథులందరూ అనవసరంగా చనిపోతారు. కేవలం ఏడెన్ రిపోర్టర్ మాత్రమే ఎలాగోలా బతికి బయటపడతారు. రాబిన్ తన తల్లిపై దాడి చేసినప్పుడు వెనక నుండి ఒక తూటా పేలుతుంది. దానివల్ల రాబిన్ చనిపోతాడు. ఆ తూటా మరెవరో కాదు, స్వయంగా ఏడెనే కాల్చాడని రిపోర్టర్ చెప్తాడు. ఇప్పుడు ఏడెన్ పేరు చెడిపోకూడదని పోలీసులకు డబ్బు ఇచ్చి ఈ విషయాన్ని అక్కడితోనే తొక్కిపెడతాడు. నిజం తెలిసిన తర్వాత లియో షాక్ అవుతాడు. ఇదంతా జరిగిందని అతను నమ్మలేకపోతాడు. అప్పుడే అతని స్నేహితురాలు వచ్చి లియోపై కోపంతో అరుస్తుంది. ఎందుకంటే ఆమె లియో ఫోన్ చూస్తుంది. దానిలో అప్పు ఇచ్చిన వాళ్ళ మెసేజ్లు ఉంటాయి. దీనిపై లియో వివరణిస్తూ, నేను మన మంచి భవిష్యత్తు కోసం డబ్బు సంపాదించడానికి ప్రయత్నించాను. కానీ దానికి బదులుగా అప్పుల్లో కూరుకుపోయాను. ఇప్పుడు మన ముందు ఉన్నది ఒకే ఒక దారి. అదే ఏడెన్ ఇంటి నుండి కొంత డబ్బు దొంగిలించడం. అప్పు తీరిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని తన స్నేహితురాలకి మాట ఇస్తాడు. రాత్రి ప్లాన్ ప్రకారం లియో స్నేహితురాలు ఏడెన్ కాఫీలో నిద్ర మాత్రలు కలుపుతుంది. దానివల్ల అతను కొద్దిసేపటికే గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అదే రాత్రి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు మళ్ళీ ఏడెన్ ఇంటికి వస్తారు. కానీ తలుపు తట్టినా ఎవరు తీయకపోవడంతో వాళ్ళు ఇంటి చుట్టూ వెతకడం మొదలు పెడతారు. మహిళా పోలీస్ ఆఫీసర్ బేస్మెంట్లోకి వెళ్తుంది. అక్కడికి పని మనిషి వెళ్తూ ఉండేది. అక్కడ ఆమె కళ్ళు మెరుస్తున్న రాబిన్ రోబోట్ను చూస్తుంది. ఆమె చాలా ఆశ్చర్యపోతుంది. ఆలోచిస్తూ దాని దగ్గరకు వస్తుంది.
కానీ ఆమె కిందకు వంగగానే రోబోట్ ఒక పదునైన ఆయుధాన్ని ఆమె కడుపులో పొడుస్తుంది. ఆఫీసర్ నొప్పితో విలవిల్లాడుతూ కింద పడిపోతుంది. అంతటితో ఆగకుండా రోబోట్ ఆమె శరీరంపై ఒక క్లిప్ పెట్టి కరెంట్ పాస్ చేస్తుంది. దాంతో ఆవిడ అక్కడికక్కడే విలవిల్లాడుతూ చనిపోతుంది. కొంతసేపటికి రెండో పోలీస్ ఆఫీసర్ కూడా అదే బేస్మెంట్లోకి వస్తాడు. అక్కడ అతనికి మనిషి మాంసం కాలుతున్న వాసన వస్తుంది. అతను తన టార్చ్ లైట్తో చూసినప్పుడు ఎదురుగా తన సహోద్యోగి కాలిపోయిన శవం కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత అతని గుండెల్లో భయం మొదలవుతుంది. కానీ అతను ఏదైనా అర్థం చేసుకునే లోపే అతని వెనుక రోబోట్ వస్తుంది. అది అకస్మాత్తుగా ఆఫీసర్పై కూడా కత్తితో దాడి చేస్తుంది. తర్వాత అతని ముఖంపై మండుతున్న ఫ్లేమ్ థ్రోవర్ను ఉపయోగిస్తుంది. దాంతో ఈ ఆఫీసర్ కూడా అక్కడికక్కడే చనిపోతాడు. అటువైపు లియో అతని స్నేహితురాలు గదిలో బీరువా ఖజానా కోసం వెతుకుతూ ఉంటారు. లియో స్నేహితురాలికి అక్కడి నేల వింతగా అనిపిస్తుంది. ఆమె మ్యాట్ను పక్కకు జరపగానే కింద ఒక రహస్య బేస్మెంట్ కనిపిస్తుంది. దాన్ని చూసి లియో చాలా సంతోషిస్తాడు. ఇది చూసి మొదట అతని స్నేహితురాలు భయపడినా తర్వాత ఆమె కూడా అతని వెనక్కి కిందకి దిగుతుంది. కానీ ఇదంతా రోబోట్ చూస్తుందని వాళ్ళకు తెలియదు. కిందికి వచ్చి చూస్తే అక్కడ చాలా మద్యం సీసాలు పెట్టి ఉంటాయి. కానీ లియో దృష్టి మద్యం కంటే ఎక్కువగా ఖజానాలో విలువైన వస్తువులు ఉంటాయని వెతకడంలో ఉంటుంది. అప్పుడే వాళ్లకు వెనక ఎవరో ఉన్నట్లు అలికిడి అవుతుంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు, కానీ అక్కడ ఎవరు ఉండరు. లియో ముందుకు వెళ్ళిపోతాడు, కానీ అతని స్నేహితురాలు మాత్రం మళ్ళీ ఒకసారి చూడటానికి అక్కడే ఆగుతుంది. ఆమె తన ముఖాన్ని ముందుకు పెట్టి మళ్ళీ చూడగా ఆమె ముందు రక్తంతో తడిసిపోయిన రోబోట్ నిలబడి ఉంటుంది. ఇది చూసిన తర్వాత ఆమె గట్టిగా అరుస్తుంది. అక్కడి నుండి పారిపోతుంది. అక్కడ మళ్ళీ లియోను కలుసుకుంటుంది. పరిగెడుతూ వాళ్ళు ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళ వెతుకులాట ముగుస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఖజానా దొరుకుతుంది. దాన్ని చూసి ఇద్దరు చాలా సంతోషిస్తారు. కొద్దిసేపటికి వాళ్ళలోని భయం పోతుంది. ఇప్పుడు ఇద్దరు సంతోషంగా దాన్ని తెరవడానికి ముందుకు వెళ్తారు. ఏడెన్ తన కొడుకు పుట్టిన తేదీని పాస్వర్డ్గా పెట్టాడని లియోకు గుర్తుకొస్తుంది. అతను అదే పాస్వర్డ్ ఎంటర్ చేయగా వెంటనే ఖజానా తెరుచుకుంటుంది. కానీ వాళ్ళు చూసింది ఎప్పుడూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అందుకే నగలు కానీ డబ్బు కానీ ఉండవు. దాంతో ఇద్దరు ముఖాలు మాడిపోతాయి. ఇది చూసి లియో స్నేహితురాలు నిరాశపడుతుంది. ఎందుకంటే రోబోట్ చేతిలో తమ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఆమె అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో దురదృష్టవశాత్తు చేతికి ఏమీ చిక్కలేదు. ఆమె భయంతో ఏడవడం మొదలు పెడుతుంది. కానీ ఆమె ఏదైనా చేసేలోపే ఒక ఇనుపరాడ్ ఆమె మెడకు అడ్డంగా దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇది చూసి లియోకు చాలా బాధ కలుగుతుంది. కానీ ఈ సమయంలో ఆమె మరణానికి దుఃఖించే సమయం కాదు. అందుకే లియో అక్కడ పడి ఉన్న ఒక రాడ్ తీసుకుని రోబోట్పై దాడి చేస్తాడు. కానీ అది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడు రోబోట్ కూడా ఒక గాజు ముక్కతో లియోపై దాడి చేస్తుంది. దాంతో అతను స్పృహ కోల్పోతాడు. అతనికి స్పృహ వచ్చేసరికి తను ఒక కుర్చీకి కట్టబడి ఉండటానికి గమనిస్తాడు. ఇది అదే బేస్మెంట్. అక్కడ ఒకప్పుడు రాబిన్ను బంధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతని గొంతులో రాబిన్ ఆత్మ నీడ కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ తన చిన్నతనం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. మా అమ్మ నాన్న చిన్న చిన్న తప్పులకు నన్ను ఇక్కడ ఎలా బంధించేదో తెలుసా? ప్రతి అబద్ధానికి, ప్రతి అల్లరికి నాకు చాలా దారుణమైన శిక్షలు వేసేది అని చెప్తుంది. ఇప్పుడు రోబోట్ లియోను, నువ్వు ఏడెన్ ఇంటికి ఎందుకు వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు లియో అబద్ధం చెప్తూనే నేను ఊరికే అతన్ని కలవడానికి వచ్చాను అని అంటాడు. ఇది విని రోబోట్ అతనికి నెయిల్ గన్తో శిక్ష వేస్తుంది. రెండోసారి కూడా నిజం చెప్పనందుకు మళ్ళీ శిక్ష వేయగా అతను మరోసారి నొప్పిని భరించాల్సి వస్తుంది. మూడోసారి నొప్పి భరించలేక అతను నిజాన్ని ఒప్పుకుంటాడు. అవును, నేను నిజంగా ఏడెన్ మేనల్లుడిని కాదు. నేను అతని బలహీనమైన జ్ఞాపకశక్తిని అలుసుగా తీసుకుని అతని ఇంట్లోకి చొరబడి డబ్బు దొంగిలించాలని అనుకున్నాను అని చెప్తాడు. ఇప్పుడు లియో తననే నిందించుకుంటాడు. తన స్నేహితురాలి మరణానికి కూడా తారనే కారణమని అనుకుంటాడు. అప్పుడే లియో ఒక మేకును లాగి తన కట్లు వేసుకోవడం మొదలు పెడతాడు. రోబోట్ అతని మాటలు నమ్మదు. నెయిల్ గన్తో శిక్షించడానికి ముందుకు రాగానే లియో కట్లు తెంచుకుని వెంటనే లేచి నిలబడతాడు. అతను రోబోట్ను తోసి కింద పడేస్తాడు. అతను నెయిల్ గన్ తీసుకుని రోబోట్ను చంపబోతుండగా వెనక నుండి ఏడెన్ తుపాకీతో కాల్చడంతో లియో చనిపోతాడు. అసలు విషయం ఏంటంటే ఏడెన్కు అన్నీ తెలిసిపోయాయి. తన కొడుకు ఆత్మ పూర్తిగా రోబోట్లో కలిసిపోయిందని అతను గ్రహించాడు. అందుకే అతను తన కొడుకుకు ఎవరి వల్ల హాని జరగనివ్వడు. మళ్ళీ తన కొడుకును ఎవరైనా తన నుండి దూరం చేస్తారేమోనన్న భయంతో అతను మరోసారి తన కొడుకును బాగు చేసి మునుపటిలా తయారు చేస్తాడు. అంటే ఇప్పుడు ఈ రోబోట్ పూర్తిగా అతని కొడుకు రూపంలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఎవరైనా వాళ్ళ మధ్యలోకి రావడానికి ప్రయత్నించినా లేదా రోబోట్కు ఏ విధంగానైనా హాని కలిగించడానికి ప్రయత్నించినా ఈ పిచ్చి ఏడెన్తో పాటు ఈ సైకో రోబోట్ కూడా వాళ్ళను వదిలిపెట్టదు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.